Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. IVF ఫెయిల్ అవ్వడానికి ఏమేం కారణాలు ఉంటాయి మనం దాని గురించి తెలుసుకున్నాము. మెయిన్లీ ఏంటంటే ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి ఏజ్ అనేది ఒక కారణం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ ఏజ్ ఉండి అంటే 35 years ప్లస్ ఉండి మనం ఐవీఎఫ్కి వెళ్తున్నట్లయితే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉండడం కానీ, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం కానీ, ఎగ్ నెంబర్ తగ్గిపోవడం కానీ, లేదు వీరకణాల్లో ప్రాబ్లమ్స్ ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సెకండ్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం మూలంగా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం అనేది ఉంటుంది. సో కంట్రోల్ చేసుకున్న తర్వాత మనం ఐవీఎఫ్ అనేది చేయడం అనేది మంచిదన్నమాట. థర్డ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. ఐవీఎఫ్కి వెళ్ళిన పేషెంట్స్ అందరికీ ఏంటి అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది, అవుతుందా అవదా అని చెప్పేసి వాళ్ళు తీసుకునే స్ట్రెస్ మూలంగా కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ మనం చూసుకునేది ఎగ్ క్వాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అంటే కొన్ని ట్రాన్స్లోకేషన్స్ వాటి వల్ల కానీ, కొన్ని మైనర్ జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వల్ల కానీ ఈ జర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అది ప్రాపర్గా డెవలప్మెంట్ కాకపోవడం ద్వారా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఐవీఎఫ్ అబ్నార్మల్గా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఫిఫ్త్ థింగ్ బట్ నాట్ ద లీస్ట్, వెయిట్ ఆఫ్ ద పేషెంట్ అండి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటేనండి బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. వీటి వల్ల ఎగ్ క్వాలిటీ, ఎగ్ నెంబర్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి అన్నీ కంట్రోల్ చేసుకుని మనం నెక్స్ట్ ఐవీఎఫ్ ట్రై చేసుకున్నట్లయితే సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.